the 12th edition of Saima begins. Arre. Magician Sudhir. How are you, my man? Hello, and the beautiful Rana. Simran. How are you? How are you, darling? Happy to be here. Very happy to be here. So, here you go. These are your amazing hosts. హాయ్ అన్నా, ఎలా ఉన్నారన్నా? సూపర్ ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నానన్నా. అరే నీ గురించి బాగా కథలు వింటున్నా ఉన్నానరా. అదే లేదన్నా, ఎన్ని అబద్ధాలు ఏదో గెట్టన వాళ్ళు అలా చెప్తారు, అవన్నీ నమ్మొద్దన్నా. నేను అసలు ఏ కథలు విన్నానో కూడా చెప్పానా నీకు? నేనే దొరికిపోయినా. నీకు అలవాటేగా. దొరికిపోతే దొరికిపోయావు, నాకు పర్లేదు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళ ముందు దొరికిపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది. లేదన్నా, ఫుల్ ప్లాన్ లోనే వచ్చాను నేను. Rana, I'm super excited to be hosting this entire event right next to you. No, I'm not for the entire event. Opening 5 minutes, after that stop. 5 minutes later I'll be in the after hours. That is your co-host for the entire evening. Sudhir to cheyala. ఇద్దరితో చేయాలా? అరే చూడు, అదే మళ్ళీ ఈగోలు కల. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ బాస్. అన్నా నేనున్నాను కదన్నా. Sir tension కూడా అదే. ఎందుకమ్మా నువ్వు రాసింది చెప్పదు కదా, లేని పని ఎన్ని చెప్తావు అన్నా. మీ పరువు పోకుండా నిలబెట్టే ప్రయత్నమే చేస్తానన్నా నేను. Okay, ladies and gentlemen, give it up for the amazing hosts. Have a great evening, guys. See you. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును, ఇందాకేంటి రానా గారు సుధీర్తో చేయాలి కో హోస్టింగ్ అంటే సుధీరా అని అంట. మరి కారులో ఎందుకు వచ్చాను అనుకుంటా నీతో పాటు? సాయిమా వాళ్ళు పంపారు అనుకున్నా నన్ను డ్రాప్ చేయడానికి. డ్రాప్ చేయడానికి? డ్రెస్ చూడలేదా? డ్రెస్ చూడలే సుధీర్, సారీ. ఫేస్ మాత్రమే చూసాను. అయితే ఓకే. Hello everyone and welcome to South Indian International Movie Awards 2024. సిమ్రన్, ఇందాక నుంచి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. చెప్పేసాయి. సూపర్ స్టైలిష్, గ్లామరస్, అన్నిటికీ మించి ఇంటెలిజెంట్, ఇంకా చెప్పు. సోఫిస్టికేటెడ్, ఎలిగెంట్, ఎక్స్ట్రాడినరీ. వావ్, నా మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందా నీకు? నీ గురించి ఎవరు చెప్పాడు? నేను చెప్పేది ఇగో నెక్సా గ్రాండ్ విటారా గురించి చెప్తున్నాను. అంత బాగుంటది కార్ అని చెప్తున్నాను. ఎవరు సుధీని రాయితు కొట్టింది? ఎవరు రైతో కొట్టలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత నుంచి నాలో ఉన్న యాంకర్ అలా పక్కెళ్ళి రైటర్ అలా బయటకు వచ్చి చూస్తున్నాడు మిమ్మల్ని. రైటర్ కూడా ఉన్నాడా? చేస్తున్నాడు ఆన్ ది వే. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇస్తా, మామూలు ఉండదు. నీ నవ్వుల తెల్లదనాన్ని ఎడారి ఇసుకే అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ నడకల అందాలన్నీ దుబాయ్ ఉంటే అరువడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. లైచా ఇంకోసారి ఈయనకి ఇలాంటి ఛాన్స్ ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఇప్పటికిప్పుడు మీ మీద ఇంత మంచి లిరిక్స్ ఆలోచించి రాస్తే ఛాన్స్ ఇవ్వద్దంటారా? మరి లేకపోతే ఏంటి ఇది? ఇడారి ఇసుక దుబాయ్ అంటే ఎవరైనా అమ్మాయిని అలా ఒరిస్తారా? ఏదో ఇప్పుడు స్పాంటేనియస్ గా దుబాయ్లో ఉన్నాము, ఎంతమంది ఎనర్జీ చూసిన తర్వాత అలాగేదో వచ్చింది. నేను ప్రొఫెషనల్ లిరిక్ రైటర్నా అంత మంచిగా రాయడానికి? అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. మన నెక్స్ట్ కేటగిరీ కూడా అదే. And the best lyric writer Telugu goes to Anant Sriram. సార్ మీరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఏలే సార్, అంత అద్భుతమైన పాటలు ఎలా రాస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీకు పాట ఎలా రాయాలో నేర్పాలి అంతే కదా. అంటే ఏం లేదు సార్, షో బిగిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా సార్, కొంచెం ఆవిడ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు సార్ నాతోని. మీరు ఏం చేస్తారో తెలీదు, మంచి లిరిక్స్ రాసి ఒక అద్భుతమైన పాట పాడాలి. పాట పాడంగానే అమ్మాయి వచ్చి హక్ చేసుకోవాలి. హలో ఇంకా పారు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, అందం చందం నాపై చిందవే, ఇకపై విరహాలే, కళ్ళల్లోన నీలి సంద్రాలే, నవ్వుల్లోన వెండి వెన్నెల్లే, నీ ఒంపుల్లోన హంపి శిల్పాలే, ఆ సొంపుల్లోన రంపాలెన్నో చంపేసేలా చూస్తున్నాయి. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే.
ఏంటి సార్ హగ్ చేసుకోవాలని చెప్పారంటే మీరు హగ్ చేసుకున్నారు? క్లారిటీ ఉండాలి, అందుకే ఎవరిని హక్ చేసుకోవాలో ముందే చెప్పాలి. నేను దోమ వచ్చి మీకు వర్కౌట్ అయిందన్నమాట. సర్లేండి. సిమ్రన్, సైమా చూసే వాళ్ళ స్టార్స్ తో కళకళలాడిపోతుంది. ఒకసారి కిందకి వెళ్ళి మాట్లాడొస్తా. నాకు బిస్కెట్లు వేసి వస్తానని చెప్పొచ్చుగా. హలో, ఇది సైమా అమ్మ. బిస్కెట్లు లాంటివి సరిపోవు, అందుకే గులాబ్ జాములు సెట్ చేసాం. ఇది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుందా? ఇప్పటిదాకా మనం ఇన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, ఇప్పుడు ఇన్స్టెంట్ స్వీట్స్ కూడా పోతున్నాం. అందుకే స్వస్తిక్ గులాబ్ జామ్స్ తీసుకొచ్చా. అది ఇస్తే మామూలుగా ఉండదు. ఈ లోపు నువ్వు నేర్చుకో. నాకు ఇంగ్లీష్ రాదు, నీకు తెలుగు రాదు. ఏంటో స్ట్రైట్ అవే మనకి గులాబ్ జామ్లా కనిపించేది సుశాంత్ గారు. ఎందుకు గులాబ్ జామ్లా కనిపిస్తున్నారు? సో ఫస్ట్ మీదే స్టార్ట్ చేద్దాం. 5 తినక్కర్లేదండి, 1 తినండి. ఎలా ఉంది? అమేజింగ్. నేను చెప్పాలని చెప్పట్లేదు కానీ నా ఫేవరెట్ ఇండియన్ స్వీట్ గులాబ్ జామున్. చూసారా మా మనసులు చూసారు ఎలా కలిసిపోయినారు? అలా తెలుసుకొని వెంటనే ఇమీడియట్ గా ఎలా వచ్చాను. కాదు, మరి అందరి ముందు 5 తినలేము. నేను బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఈ మిగతా 4 ఇచ్చేయండి. సరే, ఏం పర్లేదు. మీరు అలా వెనక్కి రండి, మొత్తం అంతా సెట్ చేస్తాను. ఇవన్నీ అక్కడ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ గా. థ్యాంక్ యూ ఫర్ ద షుగర్ హై. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎలా అంటే, పని చేద్దాం. నేను ఒక స్లాంగ్లో చెప్తాను, అంటే ఆంధ్రాలో చెప్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రాపర్ తెలంగాణ సినిమాలో ఎలాగైతే మాట్లాడారో, సో విన్నింగ్ స్పీచ్ ప్రాపర్ తెలంగాణలోని మీరు అలా చెప్పాలి. రైట్? ఓకే. అందరికీ నమస్కారం. బాగున్నారా? అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? మరి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఘోరంగా హ్యాపీ ఉన్నా, నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది స్టేజ్ ఎక్కుతుంటేనే నాకు కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయి. స్టేజ్ ఎక్కుతున్నాయి, కాళ్ళు కొంచెం షేక్ అయినాయి, కానీ మీదికి వచ్చినాక మిమ్మల్ని చూసినాక సెట్ అయిపోయినాయి అన్న. ఈ అవార్డు పట్టుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు పట్టుకోవడం చాలా దిల్ ఖుష్ ఉంది నాకైతే. వెరీ గుడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటే, సుధీర్ చాలా మంచి యాంకర్. పీపింగ్ కాదు. ఓకే, నేను వెళ్తాను సార్. ఐఎమ్ సో సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మంత్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సైమా. ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా బూస్ట్ ఇస్తుంది ఇది డెఫినెట్లీ. థ్యాంక్ యూ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, థ్యాంక్ యూ లహరి ఫిల్మ్స్. ఈ అవార్డు డెఫినెట్గా నా ఫ్రెండ్స్ అందరికి కూడా డెడికేట్ చేయాలి, ఎందుకంటే నా సక్సెస్ వాళ్ళందరూ వాళ్ళ సక్సెస్లో ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ రా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సిమ్రన్, గ్రౌండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్సెస్ తోని, చాలా సర్ప్రైజెస్ తోని, చాలా యాంటిసిపేషన్ తోని పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్ రెడీగా ఉన్నాయి కదా మన దగ్గర. ఒక మాటలో చెప్పాలంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ పవర్డ్ బై ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ సైమా ఈ ఒక్క ఈవినింగే ఉంటది కదా, మరి మన స్టార్స్ అందరూ కూడా తర్వాత ఎలా ఎంటర్టైన్ అవుతారో ఎలా తెలుసుకోవడం? ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ ఇద్దామా? దాట్స్ ఎ గుడ్ ఐడియా. వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు కదా. లెట్స్ గో. అడుగుతాను కదా. Sir, what is your idea of unlimited entertainment? స్వామి శరణం, నేను ఇప్పుడు చెప్పకూడదు, నాకు తెలిసిన సార్. రానా సార్, మీ హింట్ ఇవ్వకండి. ర్యాగింగ్ చేస్తున్నారు రానా సార్. వాడు కరెక్ట్గా చెప్తాడు స్వామి. నేను స్వామి పక్కన కూర్చొని చెప్పలేను అలాంటి మాటలు కూడా. రానా పక్కన నుంచుంటే అది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. రాననే చాలు. మనం ఇంకో దగ్గర ఎక్కడ ట్రై చేద్దాం, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అడుగు మేడంను కూడా. Please tell us, what is your idea of unlimited entertainment? Everybody sitting here is unlimited entertainment. That's good. Yeah, understood. After घर जाके entertain कौन करता है? होता कैसा? कैसे entertain होता घर जाने के बाद? हम बम लगा देंगे. सुना आपने? You heard that? More of a mellow person, so I just go home, unwind with my cat, and watch all the kind of movies. And also learn different dance forms. So yeah, that's what keeps me entertaining. Also, my siblings fighting is quite entertaining for me. I think a lot of people would. I think you relate didn't to that. understand English, Raj madam. Koncham I'll explain you later. No problem. చాలా Yep. Who is this? Oh yeah.
ఇదే వద్దు, మంచిగా చేద్దాం. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని నేను విన్నాను. ఐ డోంట్ నో వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. నేను నా లైఫ్ లో తోడుగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓ మై మమ్మీ అండ్ డాడీ. వైష్ణవి గారు కంగ్రాచులేషన్స్ అండి. సినిమాలో ఏంటండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, అంటే ఒక బస్తీ నుంచి ఒక రిచ్ గర్ల్ లాగా అసలు ఎలా చేశారు, అందరికీ మైండ్ పోయింది. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే మీరిద్దరు ట్విన్స్, ఒకళ్ళేమో బస్తీలో అంటే అలా యాడ్ చేశారు, ఇంకోళ్ళేమో రిచ్ గర్ల్ యాడ్ చేశారంటే చాలా ఇంకొక పిల్లని నువ్వు ఎత్తుకోపోదాం అనుకున్నావా? అట్లా కాదండి నేను చెప్తున్నా. లేదు, షీఈ్ వెరీ టాలెంటెడ్ వైష్ణవి గారు, చాలా అద్భుతంగా చేస్తారంటే లేదండి మాకిద్దరండి డౌట్గా ఉందన్నారు. అది ప్రూవ్ చేయాలంటే మీరు యాక్ట్ చేయాలి. మీరు యాక్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఒక హ్యాండ్సమ్ హంక్, ఒక మంచి హీరో కావాలి. దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు. నాకు అర్థమైంది మీ కళ్ళల్లో కూడా నేనే హీరోగా కావాలని అంటున్నారు ఆవిడ, నాకు అర్థమవుతుంది. తెలిసిపోతుందండి ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది. ఒకవేళ సరే నేనే హీరో అనుకోండి, నించున్నాను ఇప్పుడు ఇక్కడ. మీరు సేమ్ ఫస్ట్ బస్తీలో ఒక అమ్మాయి వచ్చి అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేస్తుంది, తర్వాత ఒక రిచ్ గర్ల్ పాష్ గర్ల్ ఎలా వచ్చి ప్రపోజ్ చేస్తుంది. మీరు ఏదైతే మిమ్మల్ని హీరోలాగా అనుకోవడం నాకు కొంచెం కష్టమవుతుంది. నాకెందుకో మీ కళ్ళు చెప్తున్నా మేడం నేనే ఉండాలి. మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది. వస్తే అదే అనుకున్నాను. నన్ను 2 minutes భరించలేకపోయారు, నేను 2 hours నుంచి హ్యాండిల్ చేస్తున్నాను. సో మీకు హెల్ప్ చేయడానికి నెక్స్ట్ టైం క్యాబ్ బుక్ చేసుకుని రండి, లేట్ అవుతుంది. మీకోసం ఎంత రిస్క్ తీసుకున్నాను నేను తెలుసా, నా లైఫ్ లో ఎప్పుడు చేయని రిస్క్. ఒక అమ్మాయి కోసం ఫస్ట్ టైం చేస్తున్నా. ఏం చేస్తాం, పులిహోర కల్పకు. ఫస్ట్ మీ ఇష్టం, నేను ఉన్నాను, నేను హ్యాపీగా. సుధీర్ గారు యా హూ ఇస్ దిస్? ఓ యా ఇదే వద్దు, మంచిగా చేద్దాం. అవునా, ఓకే. సుధీర్ గారు, నా పేరు వైష్ణవి అండి. యా హాయ్. సో ఎన్నో ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలా నచ్చారు, మీరు చాలా బాగా నవ్విస్తారు. మీరు లైఫ్ లో ఎన్నో చేశారని విన్నాను, పాస్ట్ లో ఏవేవో చేశారని విన్నాను. సో ఐ డోంట్ నో వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఓకే ఓకే గో హెడ్. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని నేను విన్నాను. సో ఆ టాలెంట్ ని నేను నా లైఫ్ లో తోడుగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓ మై మమ్మీ అండ్ డాడీ. ఎందుకు నాకేంత అందాన్ని ఇచ్చారు? సి ఐ నో యు ఆర్ క్రేజీ అబౌట్ మీ, కానీ నేను ఇంట్లో మా పెద్దవాళ్ళని అడిగి చెప్పాలండి, నేను చాలా పద్ధతి గల అబ్బాయిని. నీకంటే పెద్దోళ్ళు ఉన్నారా? నీకు డైలాగ్ ఇచ్చారు మధ్యలో. ఇప్పుడు బస్సీ అమ్మాయి ఇలాగే వచ్చి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తుంది? రే ఎక్కడ అక్కడెక్కడ చూస్తున్నా? అరేనా? అరే నిన్నే. నన్నా? నిన్నే. ఎప్పటి నుంచో నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, కానీ నువ్వు పాస్ట్ లో చేసిన విషయాలు, నేను చూస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే నీ లైఫ్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని తెలుసు. నీకు అవన్నీ కట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. లేదంటే నీ కాళ్ళు, నీ బొక్కలు 2 ఎరుగుతాయి. దానికి మా అక్క తోడు ఉండి. మీ అక్క? నేను మదర్ క్యారెక్టర్ అనుకున్నా, ఏంటి మదర్తో వచ్చి. థ్యాంక్ యూ. I will not let my co-host torture you anymore, please. Thank you.